లాస్ట్ ఎలక్షన్స్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ఈసారి అంతకు మించి సాధిస్తాము అంటోంది. అదే ధీమాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా అన్నట్టు మారిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయం. పోలింగ్ తర్వాత జరుగుతున్న అల్లర్లతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే పొలిటికల్గా నేతల మాటలు మరో రకమైనటువంటి చర్చకు కారణమవుతున్నాయి. ఐపాక్ టీంని అభినందించిన జగన్ మరోసారి విజయంపై ఖచ్చితమైన ధీమాని వ్యక్తం చేస్తే పోలీసులపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్య ఇప్పుడు కొత్త చర్చని క్రియేట్ చేస్తోంది. ఇంతకీ విక్టరీపై సీఎం ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటి? కాకీలు 4వ కూటమిగా మారారు అంటూ రాంబాబు చేసిన వ్యాఖ్యల వెనక మతలబేటి. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏపీలో అధికారం చేపట్టబోయేదెవరనే దానిపై రాజకీయంగా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. పాలక ప్రతిపక్షాలు దేనికవే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఒక సెలబ్రేషన్ మూడ్ కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఐపాక్ టీంను అభినందించిన సీఎం మరోసారి మంచి మెజార్టీతో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోందని స్పష్టం చేశారు. తమకు సహకరించిన ఐపాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపిన జగన్ మరో 5 ఏళ్ల పాటు ప్రజలకు సుపరిపాలన అందించడంలో తోడ్పాటును అందించాలని కోరారు. ఇక ఇప్పటికే పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కూటమిలో చేరిన 4వ పార్ట్నర్ల ఎన్నికల రోజున పోలీసులు వ్యవహరించారంటూ ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ పొలిటికల్ గా రచ్చరేపుతున్నాయి. ఓవైపు గెలుపు తమదేనంటూ కూటమి నేతలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా గుళ్లు గోపురాలు చుట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సీఎం జగన్ చేసిన కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి. మరోసారి మనమే అంటూ అధినేత ఇచ్చిన భరోసాతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరి ధీమాలో ఎంత దమ్మున్నది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.